మితభాషి, మృదు స్వభావి, సదా హితుల శ్రేయోభిలాషి, చిద్విలాస వదనంతో సదా స్నేహార్తి అయిన శ్రీ మొగుళ్ళ నరసింహారెడ్డి మండల విద్యాధికారి ఎఫ్ఏసి మండల్ పరిషత్ అక్కెన్నపేట్ జిల్లా సిద్దిపేట్ ఉద్యోగ విరమణ సందర్భంగా మండలంలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం సమర్పించు సన్మాన అక్షర నివేదన. ఉద్యోగ విరమణ మరి యాక్చువల్గా సార్ 31/3/2024 నాడు మనం ఉంది. ఆ రోజు మనకు అవకాశం ఉండదు కాబట్టి మనం ఈనాడు ఏర్పాటు చేసుకున్నాం. విద్యా వ్యవస్థలో 40 సంవత్సరాలుగా కృషి చేస్తూ 4 దశాబ్దాల పరిణామ క్రమంలో రూపుదిద్దుకున్న పథకాల ప్రణాళికలను విద్యార్థుల మనోపలకంపై ముద్రింపజేసే విధంగా తన సహచర ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకంగా నిలిచి విద్యా శరములను సంధించు పాఠశాల అనే వింటి కొస నిలుస్తూ జ్ఞాన సంపదను పంచిన శ్రీ మొగుళ్ళ నరసింహారెడ్డి గారు తేదీ 4/3/1963 రోజున మెదక్ జిల్లాలోని జగదేవ్పూర్ తాలూకాలోని పీర్లపల్లి అనే గ్రామంలో మొగుళ్ళ నరసమ్మ నారాయణ రెడ్డి దంపతులకు 6వ సంతానంగా జన్మించిన జ్ఞానవంతులు మీరు. 3 సోదరులు, 5 సోదరీమణుల మధ్య అనుబంధాలను పంచుకున్న అదృష్టవంతులు మీరు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పీర్లపల్లి, జగదేవ్పూర్ నందు ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యను, ప్రభుత్వ జూనియర్ కళాశాల హన్మకొండయందు ఇంటర్మీడియట్ విద్యను, ప్రభుత్వ విద్యా శిక్షణ కేంద్రం హన్మకొండయందు ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ నుండి దూర విద్య ద్వారా బిఎస్సి, ఎంఎస్సి విద్యను మరియు బిఎడ్, ఎంఎడ్లను పూర్తి చేసుకున్నారు. ఉత్తమ విద్యతో పాటు విలువలు మూటగట్టుకున్న మీరు ఆ సంపదను విద్యార్థులకు పంచాలనుకొని తపనను పెంచుకొని ఉపాధ్యాయ వృత్తి స్వీకరించ సంకల్పించినారు. రాయ్పోల్ వాస్తవ్యులైన కృష్ణారెడ్డి గాలమ్మల మొదటి పుత్రిక అయిన లక్ష్మి గారిని తేదీ 30/5/1985 రోజున వివాహమాడి గృహస్థాశ్రమాన్ని స్వీకరించినారు. ఇరువురి అన్యోన్య దాంపత్యానికి లభించిన మధుర ఫలాలు రమ్యశ్రీ, నవ్యశ్రీలు. వారిని సంస్కారవంతంగా తీర్చిదిద్దడమే కాకుండా గణేష్ రెడ్డి, రవికిరణ్ రెడ్డిలకు జీవిత భాగస్వాములుగా అందించి సాయి శ్రేయాంశ్ రెడ్డి, వేద్ శివాంశ్ రెడ్డిలను భవిష్యత్ ఆనంద సౌధాలను నిర్మించుకున్న పుణ్య దంపతులు మీరు. మీ కృషి, పట్టుదల, మీ తల్లిదండ్రుల దీవెనల ఫలితంగా తేదీ 5/1/1984 రోజున సెకండరీ గ్రేడ్ టీచర్గా ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించారు. తేదీ 5/1/1984 నాడు చేర్యాల సమితిలోని జాలపల్లిలోని మొదలైన ఉద్యోగ పర్వం వంగపల్లి, రసూలాబాద్, చుంచనకోట పాఠశాలలో ఎస్జిటిగా విధులు నిర్వహించినారు. 13 సంవత్సరాల మీ అనుభవానికి తేదీ 29/3/1997 నాడు స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి లభించి చేర్యాల మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల గుర్జకుంట పాఠశాలకు వెళ్ళినారు. మీరు చేసిన 24 సంవత్సరాల సేవలకు మీరు పొందిన అనుభవానికి కానుకగా తేదీ 30/1/2009 నాడు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొంది
చేర్యాల మండలంలోని మర్రిముత్యాల పాఠశాలకు వెళ్ళినారు. పిదప చేర్యాల మండలంలోని కడవెరుగు పాఠశాల యందు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తించుచు జూలై 2013 సంవత్సరంలో చేర్యాల మండలంకు అదనపు ఛార్జీపై మండల విద్యాధికారి విధులు నిర్వర్తించుచు మద్దూరు మండలంలోని అర్జునపట్ల మద్దూరు పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా మరియు చేర్యాల, మద్దూరు, నంగునూరు మండలాల మండల విద్యాధికారిగా సేవలు అందిస్తూ పిదప సెప్టెంబర్ 2023లో జరిగిన బదిలీలలో చేర్యాల మండలంలోని పెద్దమ్మగడ్డ చేర్యాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా మరియు 4 మండలాలైన చేర్యాల, మద్దూర్, ధూళిమిట్ట, అక్కెన్నపేట మండలాల మండల విద్యాధికారిగా నేటి వరకు విధులు నిర్వర్తించినారు. మీరు పాఠశాల విధులే కాకుండా వివిధ రకాల అదనపు విధులలో పాల్గొని వివిధ హోదాలలో మీ సేవలు అందించి చివరకు చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి, పెద్దరాజుపేట గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారిగా విధులు నిర్వర్తించిన ఆదర్శమూర్తి మీరు. అంకిత భావంతో పాటు అనుసరణీయ, ఆచరణీయ మార్గం, ఆకర్షించే ఆలోచనలు, ఆదరించే మనస్తత్వం, ఆలంబనగా ఉండే మీ మాటలు, అనుభవంగా ఉండే మీ ప్రవర్తన, అమాయకంగా కనిపిస్తూనే ఆదర్శంగా ఉండే ఆధిపత్యం అద్భుతం, అనన్య సామాన్యం, సదా మాకు ఆచరణీయం. మీ సేవలకు చంద్రుడికో నూలు పోగు మాదిరిగా సెప్టెంబర్ 5, 2019లో లభించిన జిల్లా ఉత్తమ మండల విద్యాధికారి పురస్కారం మీ కీర్తి కిరీటంలో ఒక మణి మాత్రమే. మీ భావి జీవితం లక్ష్మీ గారి సాహచర్యంతో, రమ్యశ్రీ, నవ్యశ్రీల సహకారంతో, సాయి శ్రేయాంశ్ రెడ్డి, వేది సాయి శివాంశ్ రెడ్డిలతో, రాబోయే మనవలు, మనవరాలు, ముద్దు మురిపాలతో, ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో విలసిల్లాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కోరుతూ మనసారా ఆకాంక్షిస్తున్నాం. ఇట్లు మండల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, మండల పరిషత్, అక్కెన్నపేట. తేదీ 12/3/2024. వేదిక మండల విద్యా వనరుల కేంద్రం, అక్కెన్నపేట. థ్యాంక్ యూ సార్.